నన్ను పెట్టిన ముద్దు బాగలేదా? చిచి, దీనికి అసలు సిగ్గు సరం ఏమీ లేవు. ఎంత పంపించాలనుకున్నా తిరిగి తిరిగి మా అన్నయ్య మీదే పడుతుంది. బావా, నా మాట వింటావా వినవా? గగన్ గారు, దాని మాటలు వింటారేంటి? అది మీ జీవితంలో లేనప్పుడే నేను మీ జీవితంలోకి వచ్చాను. నేను మీకు ఇంపార్టెంట్ కాదా? నేను మీకొద్దా? చాలు తారా, ముందు నా బావకి దూరంగా నిలబడు. ఎందుకు? గగన్ గారు నా సొంతం, ఈయన నాకు కాబోయే ఆయన. నేను తాళి కట్టిన భార్యని అని చెప్తుంటే నీకు అర్థమవ్వట్లేదా? తాళి కట్టినంత మాత్రాన మనసు కూడా నీ దగ్గర ఉంటుందని ఎవరు చెప్పారు? తన మనసు ఎక్కడుందో నాకు తెలుసు. చూద్దాం, ఇద్దర్లో గగన్ గారు ఎవరిని ఎంచుకుంటారో. ఏయ్ ఏయ్, ఏంటి? ఏంటి? వీళ్ళిద్దరి మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు. బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అది మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు. గగన్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. త్వరలో నా మెళ్ళో మీరే తాళి కట్టాలి. ఒక్క నిమిషం. ఛ! హలో చెర్రీ. భూమి ఎక్కడున్నావు? చెర్రీ, 5 minutesలో నేను కాల్ చేస్తాను. ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. భూమి 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 ఒక్క నిమిషం ఆగు. నేను ఇప్పుడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇక్కడ మావయ్య ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. నువ్వు వెంటనే రా. ఏమైంది? నువ్వు గదిలో లేవని మావయ్యకి తెలిసిపోయింది. కిటికీ తెరిచే ఉంది. చీర కట్టి కిందికి దిగావని తెలిసిపోయింది. నక్షత్రే మావయ్యకి హింటిచ్చింది. అవునా? నేను వెంటనే వస్తున్నాను. ఆకాష్. ఆకాశా? బావా, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది. నేను ఇప్పుడే వెళ్ళాలి. నేను తిరిగి వచ్చేసరికి ఇది ఇంట్లో ఉండకూడదు. పూరి, గుర్తుంది కదా? దీన్ని బయటికి పంపించేయండి. అలాగే వదినా. మీరెవరు నన్ను పంపించడానికి? ఈ ఇంట్లో నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. మీకు చేతనైతే మా అన్నయ్యతో మాట్లాడుకోండి. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. అలాగే భూమి. బాయ్. అన్నయ్య, ఏంటి అలా చూస్తున్నా? భూమి వదిన చెప్పింది విన్నావు కదా? తారని బయటికి పంపించడానికి ఏదైనా ప్లాన్ చేయి. తారా, భూమి చెప్పింది విన్నావు కదా? నాకేమీ వినిపించలేదు. నేను ఇక్కడే ఉంటాను. బాయ్ గగన్ గారు. బాయ్. ఛ! ఇది మరీ బాగుంది. భూమి మాత్రం ఎలాగైనా పంపించమంటుంది. ఏం చేయాలి చూద్దాం. ఏంటి సూర్య నువ్వు అనేది? అవును సార్, వాడు గగన్ కాదు, ఆకాష్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకుని పట్టుకుని ఆకాష్ అంటావా? ఇన్ని రోజులు వాణ్ణి ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఎలా చంపాలి అని చూసిన మీరు ఇప్పుడు ఏమీ చేయలేక కొత్త నాటకం మొదలు పెట్టారా? కొత్త నాటకం ఏంటి కేపీ? అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం సూర్యకేముంది? మీరు ఏం చెప్పినా నేను విన్నాం. వాడు ఖచ్చితంగా నా కొడుకే. అది నాకు బాగా తెలుసు. కాదని సూర్య చెప్తున్నాడు కదా, మళ్ళీ నీ కొడుకు అంటావేంటి కేపీ? కన్నవాణ్ణి నేను, వాడెవడో నాకు తెలుసా? చూసిన మీకు తెలుసా? నన్ను మభ్యపెట్టాలని చూడకండి. నా కొడుకు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. మీరు అరెస్ట్ చేసింది
తర్వాత బయటికి వచ్చింది నా కొడుకు గగనే. అయినా శారద కూడా వాడు నా కొడుకే అంటోంది కదా. తల్లిగా తనకు తెలీదా తన కొడుకో కాదో? అసలు మీరంతా ఎవరు తన గగన్ కాదనడానికి? ఏంటండి మీరు? సూర్య గారు చెప్తున్నారు కదా, తనకెలా తెలిసిందో ఏంటో. ఆయనైతే ఖచ్చితంగా ఆకాష్ అనే చెప్తున్నాడు కదా, తన మాటని మనం ఎందుకు నమ్మకూడదు? మీరా, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. కేపీ, నా చెల్లి మీద అరవక్కు. ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, భావోద్వేగాలు కాదు. వాస్తవాలే మాట్లాడుకుందాం మావయ్య. తను ఖచ్చితంగా ఆకాష్ కాదు. అసలు ఆకాష్ ఎవరో కూడా మనకు తెలీదు. అన్నయ్య ప్రత్యక్షంగా మన కళ్ళ ముందుకే వచ్చి మనతో వరుసలు కలిపి ప్రేమగా ఉంటున్నాడు మావయ్య. ఇవన్నీ చేస్తున్నాడంటే తను అన్నయ్యే కదా. కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? లేదు మావయ్య, అన్నయ్య కళ్ళల్లో నేను చూశాను. అది నా అన్న గగన్ అన్నయ్య. చెర్రీ, నువ్వు కాసేపుండు. సూర్య, నువ్వు చెప్పు. అసలు వాడు గగన్ కాదు ఆకాష్ అని నీకు అనుమానం ఎలా వచ్చింది? అనుమానం రావడం ఏంటి సార్? నేను వాళ్ళ కోసం వెతుక్కుంటూ కొడైకెనాల్ వెళ్ళాను. అక్కడ స్టేజ్ మీద రాక్ స్టార్లా డాన్స్ చేయడం చూశాను. అక్కడ తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూశాను. గత 10 ఏళ్లుగా తను అక్కడే ఉంటున్నాడని ఎంక్వైరీ చేశాను. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే చెప్తున్నాను సార్, తను ఆకాష్. ఇప్పుడు నువ్వేమన్నావు? తను అందరితో వరసలు పెట్టి మాట్లాడుతున్నాడని కదా. అది పెద్ద విషయమేం కాదు. గగన్ చనిపోయాడని తెలిస్తే మీ పెద్దమ్మ తట్టుకోలేదని భూమికి తెలుసు. అందుకే ఆకాష్ని గగన్లా ఒప్పించి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో ఎవరితో ఏ సంబంధం ఉందో అన్ని ముందుగానే చెప్పి ట్రైన్ చేసింది. గగన్లా యాక్ట్ చేయించింది. మిమ్మల్ని అందరినీ భూమి మోసం చేస్తోంది. అసలు భూమికి అలా చేయాల్సిన అవసరం ఏంటి? తను ఒకరిని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోదు. సార్, నేను భూమిని తప్పు పట్టడం లేదు. గగన్ బతికే ఉన్నాడని వాళ్ళ అత్తయ్య నమ్మితే తను సంతోషంగా ఉంటుంది. అలాగే భూమికి ఇంకో పెళ్లి చేయాలనే ఆలోచన మీకు రాదు. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికే ఇదంతా చేస్తుంది. సూర్యగారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఇలాంటి గేమ్స్ భూమి బాగా ఆడుతుంది. తన గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? భూమి గురించి తప్పుగా మాట్లాడొద్దు. భూమి ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. ఏ ఆడపిల్లైనా తనకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఒక తల్లికి కొడుకుగా పరిచయం చేయొచ్చు, కానీ తన భర్తగా పరిచయం చేయగలదా?